రాగానే షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసిన. నా కళ్ళన్నీ ఒక స్టేజ్లో మిన్నాయి. పాప ఈ డ్రెస్ చూడు చాలా బాగుంది కదా, కొరియన్ అవుట్ఫిట్స్ వచ్చిందే దీనికోసం కదా, ఇందులో ఏ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ తీసుకున్నా తీసుకోకపోయినా ఈ కేరళ హల్వా మాత్రం తీసుకోవాల్సిందే, లేకపోతే ఇంటికి పోయేదే లే. ఈ అంకుల్ చూడండి మన సబ్స్క్రైబర్ అంట, నానిచ్చిన పెద్ద షాక్ హలీం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రవళిక. మీరు ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ కాంటెంట్స్ చేస్తుంటా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై రేటింగ్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ దిస్ వీడియో. ఈరోజు మనం హైదరాబాద్లో మోస్ట్ ఫేమస్ అయిన ఎగ్జిబిషన్ నుమాయిష్కి అయితే వెళ్ళాము. ఇది ఎవ్రీ ఇయర్కి ఒకసారి జరిగే ద బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ షాపింగ్, ఫుడ్, గేమ్స్ అండ్ మనం లాస్ట్ వీక్ ఆఫ్ నుమాయిష్లో వెళ్ళాం కాబట్టి మంచి డిస్కౌంట్స్ అండ్ క్లియరెన్స్ సేల్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. సో ఎస్పెషల్లీ లాస్ట్ డేస్ ఆఫ్ ఆఫర్ ఇంకా క్రేజీగా ఉండబోతున్నాయి. సో మీరందరూ కూడా ఈ వీడియో ఎంజాయ్ చేస్తారు అండ్ దట్టు మీకు పెద్ద ట్విస్టే ఉంది. సో కమ్ లెట్స్ ఎక్స్ప్లోర్ ద నుమాయిష్ ఎగ్జిబిషన్ విత్ మీ. లోపలికి వెళ్ళగానే నన్ను ఈ మల్ కాటన్ ఫ్రాక్స్ అయితే చాలా బాగా అట్రాక్ట్ చేశాయన్నమాట. సో లోపలికి వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్లో మంచి మల్ కాటన్ ఫ్రాక్స్ అయితే ఉండేవి. ఇది ప్యూర్ మల్ కాటన్ కాదు, కానీ పర్ఫెక్ట్ ఫర్ సమ్మర్ కాటన్ లాగా ఉండే అనమాట. చాలా మంచిగా విత్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తోని డిఫరెంట్ ప్యాటర్న్స్లో చాలా చాలా మంచి కలెక్షన్ ఉండే. అరౌండ్ 700, 600 అండ్ కొన్ని 800 వరకు అయితే ఉండే అనమాట. విచ్ ఈస్ వెరీ రీజనబుల్ ఫర్ దట్ క్వాలిటీ. క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉండే. అండ్ ఇక్కడ మనం వెతకాలే కానీ ఓపికతో వెతికితే మనకి మంచి మంచి కలెక్షన్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ వాళ్ళ కలెక్షన్ అంతా కూడా నేను చెక్ చేస్తున్నా, ఎట్లున్నాయి, ఏమేమి ఉన్నాయని చెప్పి, అండ్ క్వాలిటీ కూడా. అండ్ మనము ఒకటికి 10 సార్లు చూసుకోవాలి ఇక్కడ మనం కొనేటప్పుడు. ఎందుకంటే కొన్ని కుట్లు పోయి ఉంటాయి, ఆరల్స్ ఇట్లా కొన్ని చినిగిపోయి ఉంటాయి అక్కడక్కడ. సో అవి చెక్ చేసుకొని తీసుకోవాలన్నమాట. అండ్ దాని తర్వాత పక్కనే మనకి ఇట్లా చిన్న స్టాల్ లాగా ఉంటుంది. లైక్ జీన్స్ మీదకి పేరప్ చేయడానికి షార్ట్ టాప్స్ లాగా ఉండే అనమాట. సో కొన్ని అక్కడ కూడా చెక్అవుట్ చేసిన. సో అక్కడ కొన్ని కూడా చూసి అండ్ దాని తర్వాత పక్కన క్రాకరీ స్టోర్ ఉండే. నేను ఎప్పటి నుంచో ఇట్లా ప్రింట్రెస్ట్లో నా సేవర్స్లో ఉంటుంది అనమాట. ఒక కప్ అండ్ సమ్ సాసర్ విత్ బో అట్లా మంచిగా ఉంటుంది అనమాట ఎస్థెటిక్గా. సో అవి తీసుకుందామని చెప్పేసి అనుకున్నా. బట్ ఈ స్టాల్లో అయితే లేకుండే. అన్ని డిన్నర్ సెట్స్, డిన్నర్కి సంబంధించిన బౌల్స్, సూప్స్ తాగడానికి బౌల్స్ ఇట్లా ఉండే అనమాట. లైక్ చాయ్ కప్స్ అట్లా ఇట్లా ఉండే. కానీ నేను అనుకున్న మోడల్ అయితే లేకుండే అనమాట. సో అందుకోసమే ఇంకా నేను ఆ షాప్ని జస్ట్ ఒక రౌండ్ వేసేసి ఇంకా బయటికి అయితే వచ్చేసినుండే. ఇక లైక్ ఇక్కడ కప్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. సో అవే నేను వాడట్లేదు. సో ఇప్పుడు ఇది తీసుకుంటే అసలుకే వాడా. అండ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై మనీ ఆన్ దిస్ అనమాట, క్రాకరీ ఐటమ్స్ మీద. సో అట్లా ఇంకా బయటికి వచ్చేసి నేను కొరియన్ అవుట్ఫిట్స్ కనిపించినాయి. ఇంకా కొరియన్ అవుట్ఫిట్స్ కనిపిస్తే నేను ఆగుతున్నా, ముందే కొరియా పిచ్చిదాన్ని. సో అండ్ వెళ్ళింది కూడా మెయిన్లీ కొరియన్ అవుట్ఫిట్స్ తీసుకోవడానికి మాత్రమే. సో అందుకోసమే ఇంకా నాకు కొరియన్ నైట్ డ్రెస్సెస్ కనిపించినాయి నాకు ఫస్ట్. సో వాళ్ళ కలెక్షన్ అంతా కూడా చెక్ చేస్తున్నా అనమాట. కొరియన్ నైట్ అవుట్ఫిట్స్ లైక్ డే మొత్తం క్యారీ చేయడానికి కానివ్వండి. అండ్ ఇది వచ్చేది సమ్మర్. సో సమ్మర్లో డే మొత్తం వేసుకోవడానికి కంఫర్ట్గా అండ్ ఈజీ టు క్యారీ అండ్ స్మూత్ హ్యాండిల్ చేసేది మన స్కిన్కి అవసరం. సో అందుకోసమే ఇట్లాంటి క్లాత్ని చూస్ చేసుకుంటే లైక్ మంచి లైక్ ఏమంటారు, మన స్కిన్కి కూడా ఇట్లా వేడి అట్లా ఇట్లా ఏం రాదనమాట. సో వాళ్ళ క్లాత్ అయితే చాలా 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 బాగుండే.
అండ్ ఇక్కడ కొన్ని కార్డ్ సెట్స్ గూడా ఉండే. బట్ నేను అవి చూసిన కానీ అట్లా వదిలేసిన అనమాట. నాకు కళ్ళన్నీ కొరియన్ వాళ్ళ డ్రెసెస్ మీదనే ఉండే అనమాట. సో, అక్కడ కొన్ని కొరియన్ అవుట్‌ఫిట్స్ చెక్‌ఔట్ చేసి లోపలికొచ్చి వాళ్ళ ఇంకా కలెక్షన్ అంతా చూస్తున్నా అనమాట. నాకిక్కడ ఒక ఆర్గాన్జా ఫ్రాక్ నచ్చింది. కానీ దట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ ఫర్ సమ్మర్ ఐ నో. కాకపోతే ఈ ఫ్లోరల్ ప్రింట్ వచ్చి అండ్ ఆ కలర్ అండ్ ఎంత క్యూట్ ఉండేనో, అది మనం వన్ పీస్‌లా పేరప్ చేస్తే చాలా చాలా బావుంటది. సో, కానీ నేనేం తీసుకోలేదు. బికాజ్ నేను ఓన్లీ సమ్మర్స్‌కి షాప్ చేద్దామని వచ్చినప్పటికి నేనైతే అది తీసుకోలేదు. కానీ నాకది ఆ ఫ్లోరల్ ప్రింట్‌తోని నాకు చాలా 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 నచ్చినుండే అనమాట. ఇంకా అట్లా వాళ్ళ కలెక్షన్ అంతా గూడా చెక్ చేస్తున్నా. అండ్ ఇంకా బయటికొచ్చి అట్లా మొత్తం నాంపల్లి ఎగ్జిబిషన్ అంతా గూడా నడుస్తున్నా. సో, ఇక్కడ నాకు కొన్ని కొన్ని స్టాల్స్ దగ్గర ఇట్లా పక్కన ఇట్లా 1000కి 3 కుర్తీస్ అని చెప్పేసి ఇట్లా పెట్టుకొనుంటూ ఉన్నారనమాట. ఇవొచ్చేసి ప్యూర్ కాటన్ కుర్తీస్. ఓన్లీ కుర్తీసే అనమాట. ఇలా మనకి షార్ట్ కుర్తీస్ ఉన్నాయి అండ్ లాంగ్ కుర్తీస్ గూడా ఉన్నాయనమాట. షార్ట్ కుర్తీస్ అయితే 1000కి 4 ప్యూర్ కాటన్ అయితే. అదే రేయాన్ మిక్స్ అయితే 1000కి 3. సో, లాంగ్ అయితే 1000కి 3. అందులో రేయాన్ మిక్స్ అయినా ఆర్ ఎల్స్ ప్యూర్ కాటన్ అయితే 1000కి 2. సో, ఇట్లా అయితే వాళ్ళు సేల్ చేస్తుండే అనమాట. ఇక్కడ నాకు కొన్ని చాలా తక్కువ నచ్చినాయి. సో, లైక్ ఎవ్రీ ఇయర్ మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఇట్లా చేనేత వస్త్ర పడతది గదా! సో, అట్లా ఫంక్షన్ హాల్‌లో ఎగ్జిబిషన్ లాగా అవుతుంది. సో, అక్కడ ఉండే క్వాలిటీ అండ్ ఇక్కడ ఉన్న క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉండే. కానీ ఇక్కడ గూడా కొన్ని తీసుకొనుండే. అండ్ లోపలికి వీళ్ళ కలెక్షన్ చూద్దామని వచ్చేసరికి ఇక్కడ మొత్తం కొరియన్ అవుట్‌ఫిట్సే. అసలు ఎంతమంది కే డ్రామా అండ్ కొరియన్ డ్రామాస్ అంటే ఇంతమందికి ఇష్టమో, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారో. సో, అండ్ అవన్నీ కలెక్షన్ జూసి ఇక్కడ నేను కలంకారీ ప్రింట్స్ ఉన్న లాంగ్ ఫ్రాక్స్ అయితే జూస్తున్నా అనమాట. ఇవి చాలా మంచిగుండే. సో, కొన్ని అవి అవుట్‌ఫిట్స్ అవన్నీ జూసి ఇంకా ముంగటికైతే వస్తున్నాం. అండ్ ఇక్కడ కొన్ని యాక్సెసరీస్, బ్రేస్లెట్స్ అండ్ టంబ్లర్స్ ఇవన్నీ గూడా ఉండే అనమాట. సో, టంబ్లర్స్ నేను తీసుకుందాం అనుకుండే. లైక్ ఆన్‌లైన్‌లో చూస్తే 1800 అట్లుండే. సో, ఇక్కడ మనకి జస్ట్ 500, 700లో వచ్చేస్తుంది. అండ్ ఇవొచ్చేసి 3 పీస్ కుర్తీ సెట్స్ అనమాట. సో, అవి గూడా కొన్ని చెక్‌ఔట్ చేసేసి ఇంకా నడుచుకుంటూ అయితే ఎళ్తున్నా అనమాట. అండ్ కొన్ని బాటిల్స్ ఇవి జస్ట్ 100 రూపీస్, గ్లాస్ బాటిల్ అయితే 50 రూపీస్. కానీ క్వాలిటీ అయితే చాలా మంచిగుండే. సో, అట్లా కొన్ని కొన్ని చెక్‌ఔట్ చేసుకుంటూ ఇంకా నడుచుకుంటూ అయితే ఎళ్తూనుండే అనమాట. అండ్ చాలా మంది క్రౌడ్ ఉండే మేమెళ్ళినప్పుడు. బికాజ్ అది లాస్ట్ వీక్ ఆఫ్ నుమాయిష్ అండ్ దట్ టూ మనం ఎళ్ళింది నైట్. సో, అందుకే చాలా క్రౌడ్ ఉండే. అందరూ ఈ కలంకారీ ప్రింట్స్ టాప్స్ చూపించినారు. ఐ డోంట్ నో. నాకు అంతగనం నచ్చలేదు కలెక్షన్. అస్సలు బాలేదు క్వాలిటీ గూడా. సో, ఇంకా అవి అక్కడనే పెట్టేసిన. అండ్ దాని తర్వాత నేను మెయిన్‌లీ వెతికేది ఈ పప్పక్క పరి అనే షాప్ కోసం వెతుకుతున్నా. అది కాకుండా నేను అన్ని కొరియన్ టాప్స్ మీదకైతే పోతున్నా. ఆ దగ్గరికైతే ఎళ్తున్నా అనమాట. సో, ఇక్కడ గూడా అండ్ ఇదొచ్చేసి మన సబ్స్క్రైబర్ వాళ్ళ షాప్. వాళ్ళు మనల్ని గుర్తుపట్టి షాప్‌లోకి రమ్మని అండ్ వీడియో తీసుకోమని చెప్పారనమాట. సో, అందుకోసమే ఎళ్లి కొన్ని షాప్ చేసి దాని తర్వాత వీడియో అయితే తీసుకొనుండే. అండ్ ఈ అంకుల్ మన సబ్స్క్రైబర్. హౌ స్వీట్ కదా! సో, చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న మనల్ని బయటకు గుర్తుపడుతున్నారు. దట్స్ సో హ్యాపీ. ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్. సో, ఈ అంకుల్ మన ఏమంటారు షాప్ ఓనర్ అంట. సో, ఆ అంకుల్ మనకి మంచి కలెక్షన్స్ చూపిచ్చారు. అండ్ అదే గాకుండా మనకి మంచి రేట్‌లో మంచి కలెక్షన్స్ అన్నీ గూడా చూపిచ్చి, కొరియన్ అవుట్‌ఫిట్స్, జీన్స్ వేర్స్, టాప్స్ ఇవన్నీ గూడా చూపిచ్చారనమాట. ఇక అవన్నీ గూడా చూసేసుకొని ఇంకా బయటికి రాంగానే ఈ కొరియన్ నైట్ డ్రెసెస్ అయితే కనిపించినాయి. మన ఇండియాలో నైటీస్ ఎట్లా ఏసుకుంటారో ఇది కొరియన్ నైటీస్ అనమాట. సో, ఇదొక్కటేసేసుకుంటే చాలా కంఫర్ట్‌గా సమ్మర్స్‌లో మంచి పర్ఫెక్ట్ నైట్ వేర్స్ అని జెప్తా. లైక్ క్లాత్ గూడా చాలా మంచిగుండే అనమాట. లైక్ సాఫ్ట్ క్లాత్ చాలా మంచిగుండే. అండ్ ఏ ఎగ్జిబిషన్‌కెళ్ళినా, మా ఫ్రెండ్స్ ఎక్కడికి ఎళ్ళినా
ఎక్కడి నుంచైనా సరే నాన్నకి కేరళ హల్వా రావాల్సిందే అనమాట. ఈవెన్ దో నా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు కూడా కేరళ హల్వా తీసుకొచ్చినారు. మా ఫ్రెండ్స్ ఎక్కడికెళ్ళినా లైక్ గోవా, థాయిలాండ్ ఎక్కడికెళ్ళినా కూడా వాళ్ళు ఈ కేరళ హల్వా పప్పా కోసం పట్టుకొస్తారనమాట. అండ్ మేము ఎక్కడికెళ్ళినా ఈ కేరళ హల్వా మాత్రం తీసుకోకుండా ఇంటికి అసలు రామే రాము. అండ్ నేను చెప్పాను కదా పప్పా పరి ఈ షాప్ కోసం వెతుకుతున్నా అని చెప్పేసి. అయితే ఎల్లోరా గేట్ నుంచి వస్తే మాత్రం మనకి ఫస్ట్ ఇదే కనిపిస్తుంది. ఇక్కడ ప్యూర్ మల్ కాటన్ టాప్స్, కంప్లీట్ అవుట్ఫిట్, 3 పీస్ కుర్తీ సెట్, కార్డ్ సెట్స్ ఇట్లయితే ఉండే అనమాట. పక్కపరే అనే షాప్ ఇన్స్టాగ్రామ్ అంతా ఒక ఊపు ఊపిందనమాట. సో అంత ఫేమస్ చేసేసినారు ఇది. సో అందుకోసమే ఫేమస్ చేసినాక మనం పోకపోతే ఎట్లా చెప్పండి, అస్సలు మంచిగా ఉండదు కదా. అందుకోసమే పోయినా. ఇక్కడ షార్ట్ కుర్తీస్ అండ్ ఇవన్నీ లాంగ్ కుర్తీ, షార్ట్ కుర్తీస్, కార్డ్ సెట్స్ ఇవన్నీ కూడా చాలా క్యూట్ ఉండే. అండ్ ప్యూర్ మల్ కాటన్ కాబట్టి మనకి మంచి ప్రైజెస్లో వస్తున్నాయి. అదే బయట కొంటే చాలా ఎక్కువ ప్రైస్ పెట్టాల్సి వస్తుండే. కానీ ఇవి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసినాయి. లైక్ 500, కార్డ్ సెట్స్ 1000, 1050, 1800 ఇట్లా వరకు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ అంకుల్ని అయితే నేను చాలా విసిగిచ్చేసిన. లైక్ ఈ ఈ డ్రెస్ తీయండి, ఆ డ్రెస్ తీయండి, ఇది ఎట్లుంది, అది ఎట్లుంది అని చెప్పి. బట్ అంకుల్ ఒక చిన్న స్మైల్తోని పాపం అన్నీ తీసి మన కోసం అయితే ఇచ్చారనమాట. ఇక్కడ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉన్నవి కూడా ఎంత మంచిగా ఉన్నాయో అసలు. క్వాలిటీ అయితే చాలా టాప్ నాచ్ ఉండే. అండ్ అక్కడికి వెళ్ళి క్వాలిటీ చూసినాక నాకు అర్థమైంది ఇది ఎందుకు అంత ఫేమస్ అయిందో. అండ్ అంకుల్ కూడా చెప్తుండే ఇన్స్టాలో చాలా ఫేమస్ చేసినారు ఈ షాప్ అని చెప్పేసి. సో అక్కడ కొన్ని ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటా మేమైతే ఇక్కడ షాప్ చేసేసినాము. అండ్ అంకుల్ ఇవి ఇట్లుంటుందా అట్లుంటుందా అని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ మనకి ఏది సెట్ అవుతుంది ఏంది అనేది కూడా అంకుల్ మనకి తీసి అయితే ఇస్తున్నారనమాట. ఇది బాగుంటుంది మీకు అని చెప్పేసి. సో అట్లా కొన్ని కలెక్షన్స్ చూసేసి. అండ్ ఇక్కడ లైక్ జీన్స్ మీద వేసుకోవడానికి మెయిన్లీ సమ్మర్స్లో కాటన్ అనేది మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఇట్లా జీన్స్ మీదకి వేసుకోవడానికి అని చెప్పేసి షర్ట్స్, షార్ట్ కుర్తీస్, స్లీవ్లెస్ టాప్స్ ఇట్లా కూడా కొన్ని అవుట్ఫిట్స్ అయితే చెక్ చేసి ఉండే అనమాట. థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉన్న టాప్స్ ఇవన్నీ కూడా. పక్కనే క్రాకరీ ఐటమ్స్ స్టోర్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళినుండే. లైక్ నాకు కావాల్సిన కప్స్ అవి ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి ఉన్నాయి. కాకపోతే నేను అనుకున్న మోడల్లో లేకుండే అనమాట. సో అందుకోసమే ఇంకా జస్ట్ అట్లా నార్మల్గా ఒక రౌండ్ వేసేసి ఇక వచ్చేసిన. ఇంకా బయటికి రాగానే నాకు 400లోనే కంప్లీట్ 3 పీస్ కుర్తీ సెట్ అని చెప్పేసి కనిపించినుండే. దట్టు అవి మంచి డిజైనింగ్ మోడల్లో ఉండేసరికి జస్ట్ 400లో ఇంత మంచిగా ఉన్నాయి ఏంటి, మన సైజు ఉంటుందా లేదా అనుకున్నా. బట్ అక్కడ 3XL వరకు కూడా అవైలబుల్గా ఉండే అనమాట. సో అట్లా కొన్ని అక్కడ కలెక్షన్ అంతా కూడా చూసినుండే. నాకు అక్కడ ఏది చూసినా నాకు అది తీసుకోవాలనిపిస్తుంది. అంత మంచిగా ఉండే అనమాట కలెక్షన్. ఇంకా మా పప్పనైతే నీ దగ్గర ఉన్న కలెక్షన్ ఉన్నాయి కదా, ఇవన్నీ నీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే అంటున్నానమాట. కాకపోతే ఇంకా మనం తీసుకుంటాము. అది అంతే. ఆడోళ్ళకి ఎన్ని బట్టలు ఉన్నా సరిపోవు గైస్, ఇదైతే నిజం. సో ఇట్లా కొన్ని అవుట్ఫిట్స్ పప్పాకి చూపించి పప్ప సెలెక్ట్ చేస్తే మనం ఆ అవుట్ఫిట్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ కొన్ని చూసినుండే అండ్ నాకు కొన్ని నచ్చినుండే. కాకపోతే కొన్ని చెప్పినా కదా ఓపికతో వెతుక్కుంటే తప్ప మనకి ఇక్కడ మంచి మంచి కలెక్షన్స్ కనిపించవు. సో కొన్ని చినిగినుండే. సో అట్లా అన్నీ చూసుకొని ఇంకా నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే మనకి మెయిన్లీ గుర్తొచ్చేది చికెన్ కర్రీ కుర్తీస్. కానీ నేను అది మాత్రం తీసుకోననమాట. ఆ చికెన్ కర్రీ కుర్తీస్ అయితే నాకు అస్సలకే నచ్చవనమాట. హలో యువర్స్, ఏంటి మా డాలీ లేకుండా నేను ఒక్కనే వచ్చాను అనుకుంటున్నారా? మా పాప అయితే ఫుల్ బిజీగా షాపింగ్ చేస్తుంది. ఎగ్జిబిషన్ అంతా తిరిగి పైసలని ఖర్చు పెడుతుంది. తనకు కంట్రోల్ చేయాలని నేను ఒక 1500 ఇచ్చి అంతలోనే ఖర్చు పెట్టమని చెప్తా. ఏం చేస్తుందో చూద్దాం. ఎట్లాగో లాగింగ్ చేస్తుంది కాబట్టి కెమెరా ఆన్ ఉంది. తన రియాక్షన్ ఏందో చూద్దాం. ఏంది గైస్ 1500లో అసలు ఏమొస్తాయి అనుకుంటున్నారు? అది కూడా ఈ నుమాయిస్ ఎగ్జిబిషన్లో అసలు ఏమొస్తాయి ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేసేదానికన్నా ఫుల్ నాకు డౌట్ అయితే ఉందన్నమాట. అసలు ఈ 1500లో నుమాయిస్లో ఏమొస్తుంది?
అసలు ఏం రాదు. సో, నాన్న అయితే మనకొక ఛాలెంజ్ ఇచ్చినారు. సో, దాన్ని మనం యాక్సెప్ట్ జేయాలి. అండ్ ఆల్మోస్ట్ నేను చాలా కొనేసిన. అండ్ ఇంకా లైక్ 50% కొన్నా. ఇంకా 50% వరకు మిగిలున్న టైంలో ఫుల్ ఖర్చులు పెడుతున్నా అని జెప్పేసి, అంటే ఫుల్ ఇది చేస్తున్నా అని జెప్పేసి ఇంకా ఛాలెంజ్ అయితే ఇచ్చినారనమాట. సో, మనం యాక్సెప్ట్ జేసేసినాము. సో, ఇక్కడ మనకి 500కి 3 కుర్తీస్ అంటే అక్కడ కొన్ని చెక్‌ఔట్ జేసినుండే. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే ఉండే అనమాట. నేను ఏ ప్లేస్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా నాకు ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనేది చాలా ఇష్టం అనమాట. నాకు అట్లా ఫ్రిడ్జ్ మీద మెమోరీస్ ఉంటే, ఇక్కడికి మనం ఈ ప్లేస్‌కి మనం వెళ్ళినాము, ఈ ప్లేస్‌కి మనం వెళ్ళినాం అని చెప్పేసి గుర్తొస్తాయన్నమాట. సో, నేను లాస్ట్ ఇయర్ నుమాయిష్‌లో కూడా తీసుకున్నా. అండ్ నేను ఎక్కడ ఏ ప్లేస్‌కెళ్ళినా అక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే తీసుకుంటా అనమాట. సో, అట్లా కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నీ చూసి నేను కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే తీసుకున్నా అనమాట. సో, అక్కడ మనకి ఆల్మోస్ట్ ఒక రూ. 100 అంటే పప్ప ఇచ్చిన 1500లో మనకి ఆల్మోస్ట్ రూ. 100 అయితే అక్కడ బొక్ అయింది. సో, దాని తర్వాత ఇక్కడ నాకు అత్తర్స్ అన్న, పర్ఫ్యూమ్స్ అన్న చాలా 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 ఇష్టం. మోర్ దెన్ పర్ఫ్యూమ్స్ నాకు అత్తర్ అంటే ఫుల్ పిచ్చి. అక్కడ కూడా కొన్ని చెక్‌ఔట్ చేసి, ఇంకా నాన్న ఇచ్చిన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినాం కాబట్టికి ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదన్నట్టు, ఇంకా ఏం దొరుకుతాయి 1500లా అని వెతుకుతున్నా. సో, ఇక్కడ అన్నీ లైక్ ఏమంటారు ఆహ్, నీలోఫర్ కనిపించినుండే అనమాట కెఫే. సో, కెఫే నీలోఫర్ కనిపించినుండే. దాన్నొక పిక్చర్ తీసేసుకొని, దాని తర్వాత దానికి ఆపోజిట్‌లోనే పిస్తా హౌస్ హలీం ఉంది. మీలో ఎంతమందికి పిస్తా హౌస్ హలీం అంటే ఇష్టమో నాకు కామెంట్స్ చేయండి. నాకైతే హైదరాబాద్ ఈ ఫెబ్ సీజన్ అంతా గూడా నాకు ఈ హలీమ్స్‌తోనే ఉంటా అనమాట. సో, నాకు హలీం అంటే అంత ఇష్టము. సో, ఇంకా నుమాయిష్‌కొచ్చినంక అది పిస్తా హౌస్ కనిపించినంక హలీం తినకుండా ఊకుంటామా? అండ్ దట్ టూ పక్కా హైదరాబాదీ. సో, అస్సలు ఉండలేము గదా! సో, అందుకోసమే ఇంకా పిస్తా హౌస్ హలీంలో గూడా తీసేసుకున్నా. ఇది నాట్ ఇంక్లూడెడ్ ఇన్ లైక్ మన ఛాలెంజ్ వీడియోలో అయితే ఇంక్లూడ్ అయ్యి లేదనమాట. సో, ఇది తిన్న తర్వాత మన ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తాం. సో, ఇక్కడ టికెట్ దొరికిందని చెప్పి నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మీరు నా ఫేస్‌లో చూడొచ్చు. నాకు ఎంత ఇష్టమో, సో, నాకు ఫుల్ ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ మీ అందరికి తెలుసు కదా! పిస్తా హలీం అంటే ఓన్లీ మటనే దొరుకుతది. ఎంత టెండర్ ఉంటది, ఎంత జ్యూసీ ఉంటదంటే ఇట్లా నోట్లో పెడితే ఇట్లా కరిగిపోతదనమాట. సో, హలీం సీజన్ ఈజ్ బ్యాక్. సో, యాహ్! ఇక్కడ నేనైతే అంకుల్‌కి టోకెన్ ఇస్తున్నా. ఫుల్ క్రౌడ్ ఉండే హలీం దగ్గర. కానీ నాకు టికెట్ తొందరగా దొరికింది. అండ్ అంకుల్ తొందరగా ఇచ్చేసినారనమాట చూసి. ఇంకా ఇక్కడ హలీం అయితే లైక్ తీసుకొని ఓన్లీ ఒకటే ప్యాక్ తీసుకునుండే. ఎందుకంటే ఇక్కడనే తింటాం కాబట్టి బయట ప్లేట్ కాకుండా ఇట్లా పార్సెల్‌లాగా చేపించుకునుండే అనమాట. సో, ఇక్కడ బయటికొచ్చి క్రౌడ్ లేని దగ్గరకొచ్చి తింటున్నామనమాట. ఎందుకంటే క్రౌడ్ అంతా మీదకొస్తే అస్సలు తినాలనిపించదు. ఇంకా టెండర్ మటన్ అబ్బబ్బా! టేస్ట్ అయితే ఒక అమృతంలా ఉందనమాట. సో, మీలో ఎంతమందికి పిస్తా హౌస్ హలీం అంటే ఫేవరెటో నాకు కమెంట్స్‌లో చెప్పండి. నాకైతే ఫుల్ ఇష్టము. అసలు తిరిగిన అలసట అంతా వెళ్ళిపోతదనమాట. ఇది ఒక్క బాక్స్ తినేస్తే. సో, అంత బావుంటది. అండ్ ఇక్కడ పప్ప గూడా ఇంకా హలీం అయితే తింటున్నారు. ఇంకా తిన్న తర్వాత మనమైతే నానిచ్చిన ఛాలెంజ్‌కి అసలు ఏం దొరుకుతాయి, ఏంటి అనేది ప్లాన్ చేసుకోవాలనమాట. ఇంకా మేమైతే హలీంని అట్లా మంచిగా ఆస్వాదిస్తున్నాము. ఎందుకంటే ఆర్ లైక్ మోస్ట్ ఫేవరెట్ హలీమ్ పిస్తా హౌస్. అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత అసలు 1500లో ఏమొస్తాయని నా బ్రెయిన్‌లో నడుస్తున్నాయి అనమాట. అండ్ నాని ఛాలెంజ్ ఇచ్చినంక నాకు ఏ డ్రెస్సుని చూసినా ఇట్ వాస్ లైక్ ఇది నా దగ్గరుందిలే, ఇది నా దగ్గరుందిలే ఈ ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ దట్ టూ మనం ఆల్రెడీ 50% షాపింగ్ అయిపోయింది కాబట్టి అన్నీ ఉన్నయే కదా అన్నట్టు అనిపించింది. ఇంకా అసలు ఏం తీసుకోవాలి, ఏంది నాకేం అర్థం కాలే. సో, అట్లా కొన్ని స్టాల్స్ అట్లా ఇట్లా తిరుగుతున్నా అసలు ఏం దొరుకుతాయని చెప్పి. అండ్ అట్లా తిరుగుతుంటే నాకు ఈ మంచి గ్లాస్ టంబ్లర్ లాగా స్మాల్ టంబ్లర్ ఇది నాకు కనిపించింది. ఇంకా అసలు ఆగుతానా, అది దట్టు సిప్పర్. ఇంకా అది జస్ట్ రూ. 100 అంటే అది కూడా తీసేసుకున్నా. సో, ఇప్పుడు మన దగ్గర టోటల్ 1300 మాత్రమే ఉన్నాయి. 1300లో మనకి
ఫుల్ అవుట్‌ఫిట్ రావాలి. ప్లస్ మన యాక్సెసరీస్ రావాలి. లైక్ జుమ్కాస్ ఇంకా లైక్ జుమ్కాస్ గానీ ఆర్ ఎల్స్ బ్రాస్లైట్ ఇట్లా దిస్ కైండ్ ఆఫ్ యాక్సెసరీస్ అండ్ ఇవన్నీ గూడా రావాలి. సో, ఈ 1300లో చాలా కష్టము. ఐ నో దట్. అయినా గూడా కాన్ఫిడెన్స్‌గా నేను ఖర్చు పెడుతున్నా. అదే మన టాలెంట్. సో ఇంకా అసలు ఏం దొరుకుతాయని చెప్పి అట్లా షాప్స్ అన్నీ తిరుగుతున్నా అనమాట. అండ్ ఏది జూషినా ఇది ఇప్పుడే జూషినా గదా! నా దగ్గర ఇప్పుడే తీసుకున్నా గదా! అని అనిపిచ్చింది. అండ్ ఇక్కడ జీన్సెస్ చాలా బాగున్నాయి క్వాలిటీ. కానీ ఇట్స్ బీన్ లైక్ 600 అట్లుండే. కానీ నాకు ఇప్పుడు అంత అవసరం లేదనిపిచ్చిందనమాట. బట్ క్వాలిటీ వాస్ లైక్ ఓకే. ఓకే ఉండే. మరీ మంచిగుందని చెప్పను. లైక్ కానీ మంచిగుండే. అండ్ ఇక్కడ చిరంజీవిని చూడంగానే లైక్ మొత్తం తిరిగిన అలసటంతా ఇట్లా కాకి అని ఎగిరిపోయిందనమాట. అండ్ అందరి మోస్ట్ ఫేవరెట్ ఈ జెయింట్ వీల్, ఈ కొలంబస్ ఇవన్నీ గదా! సో, ఇట్లా ప్లే ఏరియా గేమ్స్‌కయితే వచ్చేసినుండే. అండ్ ఇక్కడ కొద్దిసేపు కొన్ని క్లిక్స్, కొన్ని పిక్స్ అవన్నీ గూడా తీసేసుకొని కొన్ని గేమ్ సెక్షన్స్ దగ్గరకి గూడా ఎళ్లి ఇట్లా కొన్ని పిక్స్ అయితే తీసుకునుండే. నాకసలు ఏం అర్థమైతలేదు. లైక్ ఏం తీసుకోవాలి? ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్నా గదా! ఇప్పుడు నా దగ్గర ఏమున్నాయని జెప్పి. సో, ఇక్కడ తెలంగాణ స్టోర్ అని జెప్పేసి ఇదంతా చేనేత స్టోర్ అనమాట. ఇంక దాని లోపలికి నేనసలు ఎళ్ళలేదు. బికాజ్ అవన్నీ చేనేత. ఇప్పుడు ఆల్రెడీ మా ఇంటి దగ్గర గూడా పడతది గాబట్టికి ఇంకా నేను వీటి దగ్గరికెళ్ళలే. కానీ అసలు ఇంకా ఏం తీసుకోవాలి అని జెప్పేసి ఫుల్ ఇట్లా వెతుకుతుండే అనమాట. ఐ వాంట్ టు లైక్ నేను ఏది అడిగినా గూడా ఇప్పుడు 1200, 1500లో ఉందనమాట డిజైనర్ పీసెస్. సో, ఇక్కడ నాకు 3 పీస్ కుర్తీ సెట్ అనేసి 500, 700 బిలో కనిపించనుండే. అరే! ఇదేదో బావుంది గదా! 3 పీస్ కుర్తీ సెట్ అని జెప్పేసి ఇక్కడికెళ్ళి కొన్ని అవుట్‌ఫిట్స్ అయితే చెక్ చేస్తున్నా. ఇవి ఏమంటారు ఒరిజినల్ చికెన్ కర్రీ కాదు. బట్ థ్రెడెడ్ చికెన్ కర్రీ వర్క్ అనమాట. సో, అట్లా అక్కడ అన్నీ చెక్ ఔట్ చేస్తున్నా. ఒరిజినల్ చికెన్ కర్రీ కుర్తీస్ లైక్ 1800, 2000, 2500 అట్లుండే. సో, ఇంకా నాకు చికెన్ కర్రీ అంటే నాకసలు నచ్చదు. సో, అందుకోసమే ఇట్లా అయినా చూద్దామని జెప్పేసి చూషినా. బట్ అక్కడ గూడా నాకేం నచ్చలేదు. అండ్ దాని పక్కనే ఇంకొకటి షార్ట్ కుర్తీస్ లైక్ జీన్స్ మీదకేసుకోవడానికి షార్ట్ కుర్తీస్ కనిపించినుండే. ఇవి ఎక్కడైనా సరే 500కి 3, 500కి 4 అట్లా అమ్మేస్తున్నారనమాట. అండ్ క్వాలిటీ గూడా మంచిగుంది. అంటే లైక్ కాటన్ లైక్ సమ్మర్స్‌లో ఏసుకోవడానికైతే చాలా పర్ఫెక్ట్ అంటనమాట. సో, అట్లా అక్కడ కొన్ని చూస్తూనుండే. అండ్ సైజెస్ అయితే చూసి మరి తీసుకోవాలి. ఆర్ ఎల్స్ ట్రయల్ చేసన్నా తీసుకోవాలి. లేకపోతే చిన్న సైజ్ గూడా వాళ్ళేం జెప్తారంటే, ఇవి వచ్చేస్తాయి మీకు ఏం గాదు అనేసి అంటారు. బట్ అవి మనకి ఇంటికొచ్చి యేసుకుంటే అది అస్సలు రావన్నమాట. సో, అక్కడనే మనం సైజు అండ్ ఓపికతోని వెతుక్కోవాలి. ఏది వెతికినా ఓపికతోని వెతుక్కుంటే మనకి మంచి సైజ్ గానివ్వండి, మంచి క్లాత్ గానివ్వండి, మంచి మంచి డిజైన్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ గూడా మన సబ్స్క్రైబర్ ఒకరైతే కలిసినారు. ఇంకా వాళ్ళతోని కొద్దిసేపు మాట్లాడేసి ఇక్కడ గూడా కొన్ని షార్ట్ కుర్తీస్ అయితే కనిపించినుండే. 350కి 1 అనమాట. సో, అక్కడ కూడా లైక్ డబుల్ షేడెడ్ కుర్తీస్ అండ్ ఇట్లా బ్లాక్ టాప్స్ అండ్ ఏదైనా లైక్ జీన్స్ మీదకేసుకోవడానికే అనమాట షార్ట్ కుర్తీస్. సో, ఇంకా మన సబ్స్క్రైబర్ నేను ఏది చూస్తే కూడా అది వావ్! ఇది చాలా బాగుంది అనేసి ఇట్లా చెప్పడము. అట్లా అయ్యేసరికి ఇంకా వాళ్ళకి అండ్ నాకు గూడా తీసుకునుండే అనమాట. సో, తినే అనమాట సబ్స్క్రైబర్. నేను తనని మేబీ వీడియోలో చూపియొద్దు అని చెప్పినారు. సో, అందుకోసమే నేను చూపియట్లేదు. హ్మ్. సో, అట్లా కొన్ని కొన్ని పప్పని సెలెక్ట్ జేసి చూపిస్తున్నా. నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత పప్ప ఇఫ్ హీ సే లైక్ ఓకే బావుంది అంటే దెన్ అప్పుడు నేను ఇది తీసుకుంటున్నా అనమాట. సో, ఇంకా అట్లా తీసుకునుండే అండ్ తినే అనమాట మన సబ్స్క్రైబర్ అండ్ ఆహ్, ఏమంటే 1300లో ఇప్పుడు మనము 350 పెట్టి టాప్ అయితే తీసుకున్నాము. ఇంకా లాస్ట్ ఇది ఇగ ఎండింగ్ అనమాట. ఆహ్, లైక్ నాకొక స్టాల్ కనిపించింది. 600, 500, 1000, 1200లో మంచి మంచి డిజైనర్ పీసెస్ అయితే ఉండే అనమాట. కార్డ్ సెట్స్ కానివ్వండి, లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి ఇట్లా. నాకప్పుడు హమ్మయ్య! ఇక్కడైనా నాకు దొరుకుతది అని చెప్పేసి ఇంకా లోపలికైతే ఎళ్ళిపోయినా. సో, వాళ్ళ కలెక్షన్ అంతా చూసే వరకే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 10, 20 అట్లా అయితుందనమాట. సో, 10:30కి షాప్ అయితే క్లోజెస్ అయితాయి. అంటే లైక్ అన్ని లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయనమాట. ఇంగా అంకుల్ చెప్తున్నారు లైక్ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. త్వరగా సెలెక్ట్ చేసుకోండి అని జెప్పేసి. సో, అట్లా ఇక్కడ నేను ఈ వాట్ వి సే మన కార్డ్ సెట్స్ లాంటివి చూస్తున్నా అనమాట. డిజైనర్ వేర్ కార్డ్ సెట్స్ ఇవన్నీ.
సో, ఇవన్నీ గూడా చాలా మంచిగున్నాయి. అంటే లైక్ ఎంబ్రాయిడరీ వర్క్స్‌తోని, మగ్గం వర్క్స్‌తోని ఉన్నాయనమాట. అది జస్ట్ 1000 రూపీస్‌కి అమ్మేస్తున్నారు గాబట్టి, ఓకే. దట్ ఈస్ ఇన్ అవర్ బడ్జెట్ గాబట్టి మనమైతే తీసుకుంటున్నాము. అండ్ అంటే లైక్ తీసుకుందాం అనేసి అనుకుంటున్నా అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ సెలక్షన్‌లో ఫుల్ బిజీ ఉన్నా. లైక్ పప్పని అడుగుతున్నా అనమాట. అసలు ఏది బావుంటది? ఏది తీసుకుందాం అని చెప్పి. ఇక్కడ ఏది చూసినా చాలా మంచిగుంది. అంటే లైక్ ఆ ఎంబ్రాయిడరీ వర్క్ గానివ్వండి, వర్క్ డీటెయిలింగ్ గానివ్వండి, ఎక్కడ ఏ మిస్టేక్ లేకుండా చాలా మంచిగున్నాయనమాట. సో, అట్లా కొన్ని సెలెక్ట్ చేసుకొని అందులో నుంచి మంచిగున్నది సెలెక్ట్ చేసుకున్నా అనమాట. అండ్ ఇంకా అంకుల్ అయితే ఫుల్ లైక్ షాప్ క్లోజ్ అయిపోతది. ఫాస్ట్‌గా సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ చేసేసేయండి. అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా అంకుల్ అయితే లైక్ యూట్యూబ్‌లో పెట్టుకుంటారా వీడియో అని చెప్పేసి కొన్ని క్వెషన్స్ అవన్నీ అడుగుతున్నారనమాట. నాకు ఈ డిజైనర్ పీస్ చాలా నచ్చినుండే. అక్కడున్న ఎంబ్రాయిడరీ వర్క్ గానివ్వండి, ఆర్ ఎల్స్ ఆ ప్యాంట్‌కొచ్చిన వర్క్ గానివ్వండి చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇవన్నీ గూడా మనకిట్లా లైక్ బొమ్మకి ఏస్తారు గదా! సో, అట్లా ఏసి శాంపిల్స్ అయితే చూపించనుండే. అండ్ ఇవన్నీ గూడా మంచి పార్టీ వేర్ అట్లా మంచిగా పార్టీ వేర్స్‌కి ఏసుకొని ఎళ్ళొచ్చనమాట. లైక్ గలీ ఎళ్తారు గదా! సో, అట్లా పార్టీ వేర్స్‌కయితే ఎళ్ళొచ్చు. ఇంకా అంకుల్ ఎళ్ళిపోండి షాప్‌లో నుంచి అనేదాకా ఆ షాప్‌లో షాపింగ్ చేస్తూనే ఉన్నామనమాట. ఇంకా చూస్తున్నారు గదా! అన్ని లైట్స్ అన్నీ గూడా ఆఫ్ అయిపోయినాయి. దట్ టూ ఇంకా అందరూ ఎళ్ళిపోతున్నారు. లాస్ట్ ఉన్నది మేమే అనమాట. ఇంక వాళ్ళు ఎళ్ళిపోండి షాప్ క్లోజ్ అయిపోయింది అని అనౌన్స్‌మెంట్ వచ్చేదాకా మేము అక్కడనే ఉన్నామనమాట. ఇగ అవన్నీ గూడా తీసేసుకొని అండ్ ఇది అరౌండ్ 1000 రూపీస్ అట్లా పడినుండే. ఇంకా దాని తర్వాత ఇంకా నేను ఏ యాక్సెసరీస్ అయితే ఏం తీసుకోలేదనమాట. సో, బయటున్న ఒక టంబ్లర్ అయితే తీసుకున్నా. అంటే గ్లాస్ బాటిల్. సో, ఇంకా బయటికైతే వచ్చేసినామనమాట. ఇంగ బయటికొచ్చేసి దెన్ నా అన్ని షాపింగ్స్ ఇవన్నీ గూడా క్లోజ్ అయిపోయినియి. క్లోజ్ అయిపోయి ఎళ్ళిపోండి అనే టైంలో వచ్చినామనమాట. ఇగ బయటికొచ్చేసి ఇంకా ఆటో అయితే బుక్ చేసుకొని ఇక్కడ వెయిట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ పక్కన పోలీస్ అంకుల్ ఉండే. అంకుల్ యూట్యూబా అనేసి అడిగి దెన్ ఒక స్మైల్ ఇచ్చినుండే అనమాట. ఇంకా అట్లా ఫుల్ క్రౌడ్ ఉండే ఇంకా బయటికెళ్ళే టైంలో. ఇట్స్ ఆల్మోస్ట్ 12 అట్లా అయితుందనమాట టైం. ఇంకా 12:00కి మనమైతే ఇంటికెళ్తున్నాము. ఇంగ ఆటో వచ్చేసింది అండ్ ఇంటికైతే వెళ్ళిపోతున్నామనమాట. సో, ఫుల్ షాపింగ్ చేసేసిన. ఏమేమి తీసుకున్నా, ఎంత ప్రైస్ పడింది, ఏంది అనేది నేను నెక్స్ట్ న్యూ మ్యాచ్ హాల్ టూర్ వీడియోలో చూపిస్తా. సో, స్టే ట్యూన్ విత్ మీ. ఇక్కడి వరకి నా వీడియో చూసారంటే మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో, నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్.